నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. మన ఛానల్లో వేమన పద్యాలతో పాటు స్వామి వివేకానంద వారి బోధనలు, ఉపన్యాసాలు, అంతేకాకుండా నాకు తెలిసినటువంటి మంచి పుస్తకాలలో ఇమిడి ఉన్నటువంటి మోటివేషనల్ స్పీచ్, మానసిక వికాస సూత్రాలతో కూడిన కొన్ని వీడియోలను మన ఛానల్లో అందించడం జరిగింది. కానీ మన ఛానల్లో ప్రసారమవుతున్న వేమన పద్యాలకు లభించినంతగా వాటికి ఆదరణ లభించడం లేదు. ఏదేమైనప్పటికీ నేను మరింత బాగా చేసి మీకు వీడియోలను అందించాలనే సదుద్దేశంతో ఉన్నాను. మన వీక్షకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజటి వేమన పద్యాల్లోకి వెళ్ళిపోదాం. గాడిద యొడలంత గంధంబు పూసిన, గాడిద యొడలంత గంధంబు పూసిన, ఎరుగలేక లేచి ఎగసి తన్ను, ఎరుగలేక లేచి ఎగసి తన్ను, ఇడుకాని వాని ఇంగితమీలాగు విశ్వదాభిరామ వినురవేమా, ఈడుకాని వాని ఇంగితమీలాగు విశ్వదాభిరామ వినురవేమా. ఒడలు శరీరం అంతటికి, ఒడలు అంతా అంటే శరీరం అంతటికి, పూసిన పూలిమినచో అంటే పూసిన అంటే మనము సాధారణంగా వాడేటటువంటి మాట ఇది. ఎరుగలేక అంటే తెలిసికొనలేక, ఎగసి అంటే ఎగిరెగిరి, ఎగసెగసి పడుతున్న అలలు, సముద్రపు అలలు అంటాం కదా, అంటే ఎగిరెగిరి పడడం. ఈడు కానివాడు అంటే తనతో సమానుడు కానట్టి, తన ఈడుకు సరిసమానమైన జోడు కానట్టివాడు అన్నట్టు. ఇంగితము అంటే తలంపు, కోరిక, ఇంగిత జ్ఞానము అంటాం కదా, అంటే ఆ పరిస్థితికి తగినటువంటి జ్ఞానము. ఇంగితము అంటే తలంపు, కోరిక అని కూడా అర్థం. గాడిదకు శరీరం అంతటికి గంధం పూసినను అది ఆ గంధం యొక్క విలువ తెలుసుకోలేక, అరే వీడేమో నన్ను చేస్తున్నాడు అని భయపడి లేచి వెనక కాళ్ళతో తంతుంది మనని. గాడిదకేం తెలుసు గంధం వాసన? అలాగే మనతో సమానుడు కానివానికి మన రహస్యాలు, మనకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు వాడితో మనం చెప్పుకుంటే, పంచుకుంటే వాడు మనకే హాని కలిగిస్తాడు. మనను ఎగిరి ముడ్డి మీద తంతాడు. అంటే మన విషయాలని వాడి పక్క వాడితో, ఇంకెవరితోనో చెప్పి మనను అభాసు పాలు చేస్తాడు. ఎట్లా అంటే గాడిద ఒడలంత గంధంబు పూసిన, ఎరుగలేక లేచి ఎగసి తన్ను, ఈడుకాని వాని ఇంగితమీలాగురా విశ్వదాభిరామ వినురవేమా. ఇంత అద్భుతమైన తెలుగు భాషా పదాలను వాడి అలిత లలిత తెలుగు పదాలతో ఎంతో గొప్ప భావాన్ని ఇమిడి ఉన్న పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. చచ్చిపడిన పశువు చర్మంబు కండంబు, చచ్చిపడిన పశువు చర్మంబు కండంబు, పట్టి పెరికి తినును పరగగ్రద్ద, పట్టి పెరికి తినును పరగగ్రద్ద, గ్రద్ద వంటివాడు గజపతి కాడోకో, గ్రద్ద వంటివాడు గజపతి కాడోకో విశ్వదాభిరామ వినురవేమా. పశువు అంటే జంతువు, బర్రె కావచ్చు, ఎద్దు కావచ్చు, మిగతా ఏదైనా జంతువులు కావచ్చు. చర్మంబు అంటే తోలు, కండంబు అంటే మాంసపు ముద్ద, దాన్ని కోయగా వచ్చినటువంటి మాంసపు ముద్ద, పెరికి అంటే చీల్చి, చింపి, తెగ నరికి, పెరికి, చీల్చి, చింపి అన్నట్టు. పరగా అంటే చక్కగా. గజపతి అంటే ఏనుగులను పోషించేవాడు. గజపతి, ఏనుగులను ఎవరు పోషిస్తారు? మహారాజులు. ఆగర్భ శ్రీమంతులే ఏనుగులను పోషించేటటువంటి శక్తిని కలిగి ఉంటారు. గజపతి అంటే ఏనుగులను పోషించేవాడు. అంటే ఇక్కడ ఎవరు? ఆ రాజ్యానికి రాజు కిందే లెక్క. ఇక్కడ ఈ పద్యంలో అద్భుతమైన భావాన్ని వేమన గారు మనకు అందించారు. మరణించిన జంతువుల యొక్క మాంసాన్ని గద్దలు పెరికి తింటాయి. అట్లాగే దరిద్రం వలన బాధపడే మనుషులను పీడించుకొని తినే రాజు మరణించిన జంతువులను పీక్కు తినే గద్ద లాంటి వాడే అని వేమన గారు అద్భుతమైన భావాన్ని ఈ పద్యంలో మనకు అందించారు. మరణించిన జంతువుల చర్మాన్ని పెరుక్కొని గద్ద ఎలాగైతే తింటుందో,
సాధారణ పౌరులను పేదవారిని పీడించుకునే రాజు కూడా అలాంటి గద్ద వంటి వాడే అని వేమన గారి పద్యం యొక్క భావం. అలాగే మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. కలలాడువాని గ్రామకర్త ఎరుంగు, కలలాడువాని గ్రామకర్త ఎరుంగు, సత్యమాడువాని స్వామి ఎరుగు, సత్యమాడువాని స్వామి ఎరుగు. పెక్కు తిండిపోతు పెన్లామెరుంగురా, పెక్కు తిండిపోతు పెన్లామెరుంగురా, విశ్వదాభిరామ వినురవేమ. కళ్ళలు అంటే అబద్ధాలు, గ్రామకర్త అంటే గ్రామ పెద్ద, కరణము అంటారు కదా, అంటే ఇప్పుడు సర్పంచ్ కావచ్చు. కాబట్టి గ్రామకర్త అంటే గ్రామ పెద్ద, ఇప్పుడు సర్పంచ్ లాగా అనుకోండి. సత్యము అంటే నిజము, స్వామి అంటే భగవంతుడు, అంటే మనకంటే పెద్దవాడు. స్వామి అంటే భగవంతుని కిందే ఇక్కడ ఈ పద్యంలో మనం లెక్క తీసుకోవాలి. పెక్కు తిండిపోతున్ అంటే ఎక్కువగా భుజించువాడు, బాగా తిండి తినేవాడు. పెండ్లాము అంటే మనకందరికీ తెలిసిందే భార్య అని. అబద్ధాలు పలికేవాడిని గ్రామ పెద్ద తెలుసుకోగలుగుతాడు. అబద్ధాలు ఎవడెవడు చెబుతాడని గ్రామ పెద్దకు బాగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఊరు విషయాలన్నీ తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఆ గ్రామ పెద్ద, గ్రామ కరణము. ఇప్పుడు సర్పంచ్ అనుకోండి, అట్లా ఊర్లో ఉన్నటువంటి అందరి వ్యక్తిత్వాలు, గుణగణాలు కరణానికి తెలిసి ఉంటాయి. ఎక్కువగా తినేవాడి గుణము, ఎక్కువ తిండిపోతూ భార్యకు మాత్రమే తెలుసు. తన భర్త బాగా తిండిపోతా తక్కువ తింటాడా అంటే ఎవడైతే తింటాడు అనే విషయము వాడి భార్యకే ఎక్కువగా అవగాహన ఉంటుంది. అట్లాగే నిత్యం సత్యమే పలికేవాడిని గురించి భగవంతునికి మాత్రమే తెలుస్తుంది. నిత్యం సత్యంనే పలుకువాడిని భగవంతుడు తెలుసుకుంటాడు, భగవంతుడే రక్షిస్తాడు. అలాంటి సత్యవంతుడికి భగవంతుడే రక్షకుడు అని ఈ పద్యంలో మనకు అద్భుతమైనటువంటి పోలికలతో తెలియపరిచారు వేమన గారు. కలలాడువాని గ్రామకర్త ఎరుంగు, సత్యమాడువాని స్వామి ఎరుగు, పెక్కు తిండిపోతు పెన్లామెరుంగురా, విశ్వదాభిరామ వినురవేమ. అబద్ధాలాడేవాడు గ్రామకర్తకు తెలుసు, సత్యాన్ని పలికేవాడు భగవంతుడికి తెలుసు, బాగా తిండిపోతూ పెన్లానికి తెలుసు. ఇలాంటి అద్భుతమైనటువంటి పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. ఉప్పులేని కూర చప్పన రుచులకు, ఉప్పులేని కూర చప్పన రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు, పప్పులేని తిండి ఫలము లేదు, అప్పులేని వాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. ఫలము అంటే ఫలితము, అప్పు అంటే రుణము. అప్పు అంటే మనం సర్వసాధారణంగా వాడేటటువంటి మాటే ఇది. అధిక ధన సంపన్నుడు అంటే ఎక్కువగా డబ్బున్నటువంటి వ్యక్తి, ధనవంతుడు. ఉప్పులేని కూర చప్పనై ఎట్లు రుచి ఉండదో, పప్పులేని ఆహారం ఎట్లు బాగుగా ఉండదో, అట్లే అప్పు గలవానికి గౌరవము తగ్గి విలువ తగ్గును. అప్పు లేనటువంటి వాడు నిజంగా ధనవంతుడు, వాడు ఊర్లో గౌరవ మర్యాదలు పొందుతాడు అని ఈ పద్యం ద్వారా వేమన గారు మహా అద్భుతంగా మనకి తెలియపరుస్తున్నారు. ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం. కానివాణి తోడ గలసి మెలుగుచున్న, కానివాణి తోడ గలసి మెలుగుచున్న, కానివానిగానే కాంతురతని, కానివానిగానే కాంతురతని, తాటి క్రింద పాలు త్రాగిన చందమౌ, తాటి క్రింద పాలు త్రాగిన చందమౌ, విశ్వదాభిరామ వినురవేమ. ఇలాంటి పోలికలతో కూడిన పద్యాన్నే మనం గత వీడియోలో విని ఉన్నాము. అయినప్పటికీ ఈ పద్యం యొక్క గొప్పతనం ఈ పద్యానిదే, కాబట్టి మరోసారి వినడంలో తప్పు లేదు. మంచికి పునరుక్తి దోషం ఉండదు అంటారు. ఈ పద్యంలో కానివాని తోడ అంటే తెలివిహీనుడి తోడ, తెలివిహీనుడి తోటి, కలసి అంటే జత చేసి కలిసిమెలిసి తిరిగితే, మెలుగుచున్న తిరుగుచున్నచో, మెలుగుచున్న అంటే తిరుగుచున్నచో, కానివానిగానే అంటే హీనుని వలె, కాంతురు, కాంతురు అంటే చూస్తారు అని, తాటి క్రింద అంటే తాటి చెట్టు క్రింద. ఈ పద్యంలో మూర్ఖులతో స్నేహం చేసి మంచివాడు తిరిగితే వాణ్ణి కూడా మూర్ఖుడిగానే జనులందరూ గుర్తిస్తారు, చూస్తారు. ఎట్లా అంటే తాటి చెట్టు కింద పాలు తాగితే వాడు కళ్ళు తాగుతున్నాడనే అంటారు, కానీ పాలు తాగుతున్నాడని ఎవ్వరు అన్నారు.
అట్లాగే చెడ్డవాడితో సావాసం, మూర్ఖుడితో సావాసం మంచివాడిని కూడా మూర్ఖుడు, చెడ్డవాడు అనుకునే విధంగా చేస్తుంది అంటాడు వేమన గారు ఈ మహా అద్భుతమైనటువంటి పద్యంలో. ఇలాంటిదే మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల గోడు కలుగు, కోపమునను మిగుల గోడు కలుగు, కోపమడచెనేని కోర్కెలీడేరురా, కోపమడచెనేని కోర్కెలీడేరురా, విశ్వదాభిరామ వినురవేమ. ఘనత అంటే గొప్పదనము, గౌరవము, కొంచెం అయిపోవును అంటే తక్కువైపోతుంది అని, మిగుల అంటే ఎక్కువగా అని, గోడు అంటే దుఃఖము అని, అడచెనేని అంటే తగ్గించుకొన్నచో, కోర్కెలు అంటే తలపులు, కోరికలు, ఈడేరు అంటే నెరవేరటం. కోపము గలవానికి గౌరవం తగ్గిపోతుంది. కోపం వలన దుఃఖం కూడా చాలా ఎక్కువ కలుగుతుంది. కోపం తగ్గించుకొని చేసే కార్యాలే నెరవేరుతాయి. ఎప్పుడైతే కోపం లేకుండా ఏదైతే పని చేస్తామో దాన్ని విజయవంతంగా చేయగలుగుతాము. కోపం గలవానికి గౌరవం తగ్గిపోతాయి. ఎందుకంటే వాడు అందరి మీదకి అకారణంగా అరుస్తాడు, విపరీతంగా కోపం చేస్తాడు. కాబట్టి ఆటోమేటిక్గా వాడికి సంఘంలో గౌరవం తగ్గిపోతుంది. కోపం వల్ల దుఃఖాల పాలవుతాడు. ఎందుకంటే ప్రతిదానికి చిరాకు పరంగా కోపించుకుంటే వాడు బాధపడమే తప్ప వాడికి సంతోషం ససేమిరా ఉండదు. కోపం తగ్గించుకొని ఎప్పుడైతే వాడు పనులు చేస్తాడో, కార్యాలు చేస్తాడో వాడికి విజయం సిద్ధిస్తుంది. అంటే ఈ పద్యంలో ఏంటంటే వేమన గారు కోపం అస్సలే ఉండకూడదు అని మనకు బోధిస్తున్నారు. ఇలాంటి మహా అద్భుతమైనటువంటి పద్యాలు అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మరిన్ని మహా అద్భుతమైనటువంటి వేమన పద్యాలను సేకరించి వాటి ప్రతిపదార్థ తాత్పర్యంతో, భావంతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.